హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ మొక్కను ఏదో ఒక సమయంలో ఏదో ఒక ప్రాంతంలో చూసే ఉంటారని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చెట్లు రోడ్డుకి ఇరువైపులా లేదా ఇంటి పెరట్లో లేదా తోటకు గట్టులో లేదా కెనాల్స్‌కి ఇరువైపులా అలా ఎక్కువగా మొలుస్తుంటాయి. ఈ చెట్టు మామూలుగా గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందనుకుంటున్నాను ఈ చెట్టు గురించి. మా ప్రాంతంలో ఈ చెట్టును రాములక్కాయ చెట్టు లేదా ముళ్ళ వంకాయ చెట్టు అని పిలుచుకుంటాము. చాలా ప్రాంతాల్లో చాలా పేర్లతో ఈ చెట్టును పిలుచుకుంటారు. కొన్ని ప్రాంతాలలో నేలవాకుడు లేదా ముళ్ళవాకుడు లేదా వాకుడు చెట్టు అంటారు. ఇది సోలనేసి కుటుంబానికి చెందిన చెట్టు. ఈ చెట్టులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఈ కాయలు ఉన్నాయి కదా, ఈ కాయలతో కూరను కూడా చేసుకోవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో ఈ కాయలను కట్ చేసి అందులోని గింజలను పడేసి మిగతా పార్ట్‌ని ఊరగాయలాగా కూడా చేసుకుంటారు. ఇంకా పచ్చడిలాగా కూడా చేసుకుంటారు. ఈ మొక్కను ఆయుర్వేదంలో, నాటు వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా బట్టతల సమస్య ఉన్నవారికి ఈ ఆకు దంచి ఆ రసంలో తేనెను మిక్స్ చేసి బట్టతలపై మసాజ్ చేయడం వల్ల వెంట్రుకలు వస్తాయి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి కూడా ఈ చెట్టు యొక్క వేర్లు చాలా ఉపయోగపడతాయి. ఈ చెట్టు యొక్క వేర్లను కడిగి ఆరబెట్టి పొడిగా చేసి రోజు మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్‌లో లేదా మజ్జిగలో పరిగడుపున తాగడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. గొంతు నొప్పితో బాధపడుతున్న వారికి కూడా ఈ చెట్టు యొక్క ఆకులు ఉపయోగపడతాయి. ఈ చెట్టు యొక్క ఆకులను నీట్‌గా కడుక్కొని నీటిలో మరిగించి అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని కషాయంలాగా చేసుకొని తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది. తేలుకాటుకు విరుగుడుగా కూడా ఈ చెట్టు యొక్క వేర్లను ఉపయోగిస్తారు. ఎక్కడైతే తేలుకాటు వేస్తుందో అక్కడ ఈ చెట్టు యొక్క వేర్లను దంచి ఆ రసంని అప్లై చేయడం వల్ల తేలుకాటు వేయడం వల్ల వచ్చిన బాధను తగ్గిస్తుంది. మోకాళ్ళ నొప్పి సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఈ చెట్టు యొక్క ఆకులు ఉపయోగపడతాయి. ఈ చెట్టు యొక్క ఆకులను దంచి మోకాళ్ళ నొప్పి ఉన్న చోట ఒక లేయర్ లాగా అప్లై చేయడం వల్ల రిలీఫ్గా ఉంటుంది. ఇంకా తలనొప్పితో బాధపడుతున్న వారికి కూడా చెట్టు యొక్క ఆకులను దంచి ఆ పేస్ట్‌ను ఒక లేయర్ లాగా అప్లై చేయడం వల్ల హెడేక్ నుంచి కూడా రిలీఫ్గా ఉంటుంది. ఈ చెట్టును బ్లడ్ ప్యూరిఫైయర్ లేదా పెయిన్ రిలీవర్ అని కూడా పిలుస్తారు. ఈ చెట్టుకు మొత్తం ముళ్ళులే ఉంటాయి. ఈ చెట్టు భూమి మీద దాదాపు 1 మీటర్ వరకు వ్యాపించి పెరుగుతూనే ఉంటుంది. ఈ చెట్టు సంవత్సరం పొడవునా కాస్తూనే ఉంటుంది. ఇవి చూడడానికి చిన్న వంకాయలా ఉంటాయి. ఇవి తెంపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెట్టుకు మొత్తం ముళ్ళులే ఉంటాయి కాబట్టి. పంటి సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఈ రాములక్కాయలు ఉపయోగపడతాయి. ఈ రాములక్కాయలను తెంచి ఎండబెట్టి మండించి ఆ పొగను ఎక్కడైతే పంటి నొప్పి ఉంటుందో అక్కడ ఆవిరి పట్టడం వల్ల కూడా పెయిన్ రిలీఫ్గా ఉంటుంది. లేదా ఆకులను దంచి ఆ రసంలో దూదిని ముంచి ఏదైతే పంటి నొప్పి ఉంటుందో అక్కడ పెట్టడం వల్ల కూడా పెయిన్ రిలీఫ్గా ఉంటుంది. చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఈ చెట్టు యొక్క ఆకులను దంచి రసంగా చేసి తలపై అప్లై చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది.